हाय व्यूवर्स మనం వచ్చేసి 47 लेसन లో క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తూ ఉన్నాము. आज हमारा मानसिक संतुलन क्यों बिगड़ रहा है. మనకి ఇప్పుడు కాలంలో వచ్చేసి మనసు ఎందుకని చలించి వేస్తూ ఉంది, మనసు వచ్చేసి ఎప్పుడు వచ్చేసి ఏదో బాధపడుతూ ఉన్నది. आज हम बौद्धिक सुविधाओं को पाने के लिए एक अंतहीन दौड़ में शामिल हो गए हैं. మనం వచ్చేసి భౌతికమైనటువంటి భౌతిక సుఖాల కోసము వచ్చేసి మనము అంతహీన్ దౌడ్మే అంతరించిపోయేటువంటి పరుగులు అనేటువంటిది తీస్తూ ఉన్నాం అనమాట. జీవన్ మే సుఖ్ ఔర్ సంతోష నహీ రహ గయా హై. జీవితంలో వచ్చేసి సుఖము సంతోషం అనేటువంటిది లేనే లేదు. ఇసీ కారణ్ సే ఆజ్ హమారా మానసిక సంతులన్ బిగడ్ రహా హై. అందువల్ల ఏమైంది, మనసు అనేటువంటిది చలించిపోతూ ఉందన్నమాట. हमारा व्यक्तित्व कैसा होना चाहिए. మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనుకుంటున్నాము. कभी कभी एक दूसरे से आगे बढ़ने के चाह में हम अपने व्यवहार व आचरण से दूसरों के लिए तनावपूर्ण स्थिति पैदा कर देते हैं. ఇప్పుడు వచ్చేసి కభీ కభీ ఏక్ దూసరే సే, ఇప్పుడు వచ్చేసి ఒకరు బాగా ముందంజ వేస్తూ ఉన్నారనుకోండి, ఆగే బడనేకి చాహమే, ఒకరికంటే ఒకరు ముందు వెళ్ళాలి. తర్వాత వచ్చేసి వాళ్ళు బాగా పడిపోతూ ఉన్నారు, మనము బాగుపడిపోవాలి, తర్వాత వచ్చేసి వాళ్ళకంటే ముందు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చేసి మనసులో వచ్చేసి కుళ్ళు భావము, అహంభావం అనేటువంటిది చోటు చేసుకుంటుంది. ఏక్ సమ్యక్త వ్యక్తిత్వకే వికాస్ కే లియే హమే ప్రయాస్ కర్నా చాహియే. ఎప్పుడు వచ్చేసి మనము మంచి పద్ధతిలో మంచి వ్యక్తిత్వం అనేటువంటిది అలవర్చుకునేటువంటి దాంట్లో మనం వచ్చేసి ముందంజ వేయాలి. తర్వాత వచ్చేసి ఘర్ ఔర్ దఫ్తర్ కా మొహల్లా కైసా హోనా చాహియే. మనం వచ్చేసి ఇల్లు మరియు ఆఫీసు ఏ విధంగా ఉంచుకోవాలి. ఘర్ ఔర్ దఫ్తర్ మే పరిజనం ఔర్, అక్కడ ఉన్నటువంటి మనతో పాటు పనిచేసేటువంటి వాళ్ళు కానీ లేదా మనతో పాటు ఉండేటువంటి వాళ్ళు కానీ अपने सहयोगियों के साथ మనతో పాటు ఉన్నటువంటి మన భార్య కానీ లేదా వాళ్ళతో ఏ విధంగా ఒక एक स्वस्थ रूप एवं खुशहाल माहौल बनाए रखने के लिए हमें कुछ बातों का ध्यान रखना चाहिए. ఎప్పుడు వచ్చేసి మనము చాలా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడాలి. అంటే హార్ష్గా మాట్లాడకూడదు, చాలా తీయగా మాట్లాడాలి. తర్వాత వచ్చేసి अधीनस्थ कर्मचारियों से अधिकतम काम कैसे किया जा सकता है. మనం వచ్చేసి अधीनस्थ कर्मचारियों से अधिकतम काम कैसे किया जा सकता है. మనం వచ్చేసి మనతో ఉండేటువంటి వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. ఏ విధంగా మనం పని చేయించుకోవాలి అనేటువంటిది ఇక్కడ. अधीनस्थ कर्मचारियों से अधिकतम काम करवाने के लिए వాళ్ళ దగ్గర వచ్చేసి పనులు చేయించుకునే దానికోసం టీమ్ భావన కా వికాస్ కరే. టీమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. టీమ్గా వర్క్ చేయాలి. తదా ఉన్కే సుఖ దుఃఖ మే అపనా ఉన్కా సాత్ దే. సుఖ దుఃఖాల్లో మనము వాళ్ళతో పాటు ఉండాలి. ఉన్కే ప్రతి సహానుభూతి, వాళ్ళపైన సానుభూతి ఏవం అపనత్వకి భావన రకే. వాళ్ళని వచ్చేసి మన వాళ్ళు అనేటువంటిది మనం వచ్చేసి ఆ విధంగా చూసుకోవాలి. ఉన్కా మనోబల్ బడానే కే లియే, వాళ్ళ యొక్క మనస్సు వచ్చేసి మనోభావాన్ని వచ్చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉన్కే అచ్చే కామోంకి తారీఫ్ కరే. వాళ్ళు చేసేటువంటి పనుల్ని మనం వచ్చేసి పొగడాలి. తర్వాత వచ్చేసి ప్రశాసన్ సే జుడే కర్మచారియోं में कौन कौन से गुण होने चाहिए. ఇప్పుడు వచ్చేసి మనము ప్రశాసన్ సే ఒక డిసిప్లిన్ అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి. కర్మచారియోమే అనుభవి కార్యకుశల్ తదా, వాళ్ళు వచ్చేసి అనుభవజ్ఞులై ఉండాలి, నిష్ఠావాన్ అయి ఉండాలి, తర్వాత నిజాయితీతో పనిచేయాలి. ఉన్హే నియమం కో అధ్యయతన్ జాన్కారీ హోని చాహియే. అప్పుడు వచ్చేసి వాళ్ళు మన యొక్క నియమాలను వచ్చేసి కరెక్ట్గా మనం పాటిస్తూ మనం వచ్చేసి నీతి నిజాయితీగా పనిచేయాలి. యహీ జ్ఞాన్ కర్మచారి మే ఆత్మవిశ్వాస్ పైదా కర్తా హై. ఆ విధంగా మనము వాళ్ళ చేత చేయించాలి, తర్వాత మనము వాటిని పాటించాలి. పాటించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మనసులో వచ్చేసి ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెంపొందించేటట్టుగానే మనం మాట్లాడాలి అనేటువంటిది ఈ యొక్క క్వశ్చన్ మూలంగా మనం తెలుసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.